మీరు ప్రెజెంటేషన్తో తప్పక చూస్తారనుకోండి, యూ ఆల్ సీ. బట్ లెట్ మీ మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్. మీ మనసులో ఒకటి ఏముంటుందంటే ప్రైవేట్ స్కూల్ అంటే బెటర్ స్కూల్స్ అనేసి. ప్లీజ్, రిజల్ట్స్ ఆర్ ది ఎవిడెన్స్. ఐ నీడ్ నాట్ గివ్ యూ better rational evidence than the paper and the results. We are trying to go towards vocational. We are trying a paradigm shift is coming. మనం ఏదైతే నేర్చుకున్నాం ఇంతకు ముందు మనము సెల్ఫ్ రియలైజేషన్ కావాలా, సాధులం కావాలా, ఇది కావాలా అనేది వేదిక్ కల్చర్ నుంచి వచ్చాము. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టువర్డ్స్ సోషల్ నీడ్. వొకేషన్ లోపల గవర్నమెంట్ వొకేషనల్ ఇంటర్మీడియట్ లోపల సంథింగ్ లైక్ 79 ఉంటే వాళ్ళు 50 లోపల ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ ద డిఫరెన్స్ వీఆర్ డూయింగ్. అది మీరు ఎవ్వరు అప్రిషియేట్ చేస్తాం లేదు. మిమ్మల్ని మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ప్లీజ్ అండర్స్టాండ్, ఇంత చేయగా కూడా మీరు టీచర్లను చూస్తే ఏదైతే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో దే ఆర్ ఆల్ రియల్లీ ఫుల్లీ ఎక్విప్డ్, ఫుల్లీ స్టడీడ్, దే నో ద సైకాలజీ, చైల్డ్ సైకాలజీ లోపల ఎక్స్పర్ట్స్ ఉంటేనే గవర్నమెంట్ టీచర్స్. సో దే అండర్స్టాండ్ యూ బిఫోర్ యూ దే టీచింగ్. All right, let me talk to you about unaided private schools as intermediate level, ordinary intermediate level. They are 71, we are 78. We are better than them. In almost all the parameters that will be shown to you or that you will carry in the press tomorrow, you will show that the government schools are doing better, are equipped better, the teachers are more dedicated. Then perhaps I might not have an air-conditioned classroom. I might not have a new cricket bat every day to change. But the sheet she has not given you, it is only about academic results. So, if she were to give the extracurricular academic also, you will find the government schools doing far, far better than the private. But I am not scoring a point here. వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అని అనటం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రభుత్వం పర్టికులర్లీ మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటే ఆయనకు వ్యూ, ఎడ్యుకేషన్ని ఏదైనా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చుకుంటూ దీన్ని పెంచాలని. వాట్ ఈస్ దట్ ప్రియారిటీ, వాట్ ఈస్ దట్ పెంచడము? 2 ఏమీ లేదు. ఆ పిల్లల లోపల ఈ రిజల్ట్స్ ఈ పేపర్లలో ఉండాలా అని చెప్తున్నాము.